వివాహం అనేది ప్రధాన సమస్యగా ఉంది. వివాహం ఆలస్యము, వివాహము జరగకపోవడము, ఇలా వివాహంలో అనేక సమస్యలున్నాయి. ఈ వివాహ సమస్యలకు తంత్ర జ్యోతిష్యంలో ఏం తెలియజేస్తుందంటే, ఆ అమ్మాయికి వివాహం కాలేదు అంటే వారి తల్లిదండ్రులు పేద ఇంటి అబ్బాయిలు, పెండ్లి కాని అబ్బాయిలకు బట్టలు పెట్టమని చెప్పండి. పేదింటి అబ్బాయిలు అంటే స్థితి లేని వాళ్ళకు మనం ఇచ్చేటువంటి దానం వాళ్ళు సంతోషపడే వాళ్ళకి ఇవ్వాలి. వారికి బట్టలు పెట్టి వాళ్ళని తృప్తిపరచమని చెప్పండి. ఒక 7 మందికి, ఎందుకంటే 7 అడుగులు వేయాలి కదా అమ్మాయి. అదేవిధంగా ఆ అబ్బాయికి వివాహం కాలేదంటే, ఎక్కడ చూసినా వయసు అయిపోతూ ఉంది, పెండ్లి కాలేదు, ఎవరు ముందుకు రావడం లేదు, ఒకవేళ ముందుకు వచ్చిన జాతకాలు సెట్ కాలేదు, హైట్ సెట్ కాలేదు, ప్లస్ ఆ అమ్మాయికి తగినటువంటి వాళ్ళ యొక్క ఆలోచన విధానాలు ఉంటాయి. ఫలానా జాబ్ ఉంటేనే, ఎన్నో కారణాలు, ఈ విధంగానే ఉండాలని ఎన్నో కారణాల చేత వివాహం కాలేదు. అప్పుడు అబ్బాయిలకు కాలేదంటే, ఏ అబ్బాయికైనా సరే మనకు గోరింటాకు అంటే కోన్ అమ్మాయిలు చాలా ఇష్టంగా పెట్టుకుంటారు. గోరింటాకు, తర్వాత ఆ అమ్మాయికి ఈ సౌందర్య సాధనాలు, ఫేర్ అండ్ లవ్లీ, వాళ్ళు ఏదైతే ముఖ సౌందర్యానికి ఉపయోగిస్తారో ఇటువంటివన్నీ ఒక కిట్ లాగా చేసి వారి తల్లిదండ్రులు ప్రతి శుక్రవారం ఒక 7 మంది అమ్మాయిలకు, అది కూడా మనకు కొంచెం ఈ పేద ఇంటి అమ్మాయిలకు ఇస్తే చాలా మంచిది. ఎందుకంటే వాళ్ళు పిలిచి అలా ఇవ్వడం వల్ల వాళ్ళు పడే ఆనందము కొన్ని వందల వేల రెట్లు ఆనందపడతారు. ఆ ఆనందమంతా ఈ అబ్బాయి యొక్క కర్మను కాల్చేస్తుంది. అలా ఇస్తూ రమ్మని చెప్పండి. ఇదే విధంగా అమ్మాయిలైనా సరే అబ్బాయిలైనా సరే ఇవి చేస్తూ శివాలయానికి సోమవారం కానీ ఏదైనా వారం కానీ ఒక 7 మామిడాకులు తోరణంగా ఇలా కట్టి, మనకింటికి గడపకు కడతాం కదా తోరణం, మామిడాకుల తోరణం, పసుపు కుంకుమ పెట్టి శివాలయానికి వెళ్ళి ప్రదక్షిణలు చేసుకొని, వివాహం శీఘ్రంగా ప్రసాదించే స్వామి, అనుగ్రహించే స్వామిని మొక్కుకొని, ఏదైనా స్తంభానికి కానీ ఒక గేటుకి కానీ అక్కడ ఉన్న చెట్టుకి కానీ ఒక తోరణం కట్టేసి వస్తూ ఉండాలి. అంటే మనం ఒక అర్జీ, ఒక అప్లికేషన్ పెట్టుకుంటున్నాం. ఎందుకంటే శివాలయంలోనే ఎందుకు చేయాలి? భార్య భర్త పిల్లలు, ఒక సకుటుంబ సమేతంగా ఉన్నటువంటి ఏకైక దేవుడు పరమశివుడే. అదేవిధంగా మనకు రావాలి కదా కుటుంబము. ఈ మామిడాకుల తోరణాన్ని ఆ ఆలయంలో కడుతూ వచ్చేదాని వల్ల వెంటనే మీ ఇంటికి మంగళ తోరణాలు పడేదానికి ఎనర్జీ లెవెల్స్ పెరుగుతాయి. ఇది ఒక తంత్రం. కాబట్టి అబ్బాయిలు అమ్మాయిలకు సంబంధించినటువంటి సౌందర్య సాధనాలు దానం చేయాలి. అమ్మాయిలు అబ్బాయిలు పేదింటి అబ్బాయిలకి వాళ్ళ తల్లిదండ్రుల చేత వస్త్రదానం. వస్త్రము అంటే ఏమంటే మనం కడుతున్న ప్రతి బట్టకు శుక్రుడే కారణం. మంచి లగ్జరీస్ బట్టలు మనం వేస్తున్నామంటే శుక్రగ్రహ అనుగ్రహం ఉంటేనే మనం వేయగలము. కాబట్టి ఈ తంత్రం అనేది వివాహ ఆలస్యాలను సమూలంగా నిర్మూలించి మీకు తగినటువంటి భార్య లేదా భర్త మీకు దొరికేది ఖచ్చితంగా జరుగుతుంది.